హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ గోధుమ పిండితో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకొని మనము ఒక గిన్నెలో అయితే గోధుమ పిండి పోసేసుకోవాలి. గోధుమ పిండి అయితే వేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేసుకుంటూ మనం దోశల పిండి టైపు కలుపుకోవాలి. దోశ పిండి అయితే ఇగో ఇలా ప్యాటర్న్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెంక పెట్టుకొని పెంక కోసేపు వేడవనివ్వాలి. పెంక వేడైన తర్వాత ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ తీసుకొని పెంకకి ఇలా, ఎందుకంటే దోశ దీనికి పెంకకు అంటుకోకుండా ఇలా అయితే మనం చేసేసుకోవాలి. పెంక అయితే మంచిగా వేడెక్కిపోయింది. దోశ వేసేసుకున్నాం. ఇలా దోశ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూరా ఆయిల్ కూడా కొంచెం ఇలాగా వేసేసుకోవాలి. ఈ దోశ పిండితోటి చాలా వెరైటీస్ అనేసి చేసుకోవచ్చు అండి. ఒకటి దోశ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ దోశ వేసేసుకోవచ్చు. ఇంకోటి ఉప్పుతో పాటు కొంచెం కారం వేసేసుకొని అలా కూడా దోశలు వేసేసుకోవచ్చు. ఇంకొకటి కొంచెం బెల్లం కూడా ఇందులో వేసేసుకొని స్వీట్ దోశలు అయితే కూడా వేసేసుకోవచ్చు. చాలా వెరైటీలు అయితే వేసేసుకోవచ్చు అన్నమాట ఈ దోశలతోటి. చాలా ఈజీ అండి. ఇది ఏముందండి, పిండి కలపాలి, చపాతీలు వేయాలి, ఇదంతా రిస్క్ కంటే మంచిగా పిండి ఇలా ఉప్పేసుకొని ఇలా కలిపేసుకొని అలా దోశలు వేసేసుకుంటే అలా ఎంత బాగుంటుంది. వావ్, చూసారా దోశలు ఎంత బాగుందో. చాలా ఈజీ రెసిపీ, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సో దోశ ఈజ్ రెడీ. చూడండి, సేమ్ చపాతీ టైప్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు దోశ ఇది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది. టేస్టీ టేస్టీ గోధుమ పిండి దోశ ఈజ్ రెడీ.